నమస్కారం అందరికీ. మా ఫినీ ఫుడ్స్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం సంప్రదాయ ఉగాది పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ఉగాది పచ్చడి అనేది కేవలం వంటకం మాత్రమే కాదు, మన జీవితంలోని అన్ని రుచులను సూచించే ఒక ప్రత్యేకమైన ప్రసాదం. ముందుగా ఒక పాత్ర తీసుకోండి, అందులో చింతపండు వేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత నీరు పోయండి. దీనిని బాగా కలలిపి సుమారు 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు చిన్న మామిడికాయ పిందెలు తీసుకోండి, వాటిని శుభ్రంగా కడగండి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ఈ ముక్కలను పక్కన పెట్టండి. ఇప్పుడు మిరియాలు తీసుకుని మెత్తగా పొడి చేయండి. తరువాత బెల్లం ముక్కలు తీసుకుని బాగా మెత్తగా నూరండి. ఇప్పుడు వేప పువ్వులు తీసుకోండి, వాటి కొమ్మలను వేరు చేసి పువ్వులను మాత్రమే సేకరించండి. శుభ్రంగా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండును చేతితో బాగా పిసికి పులుసు తీసుకోండి. వడకట్టి శుభ్రమైన చింతపండు నీరు సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ముందుగా చింతపండు నీరు అందులో పోయండి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి. తర్వాత మిరియాల పొడి వేసుకోండి. ఇప్పుడు వేప పువ్వులు వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి తర్వాత బెల్లం పొడి వేసి అన్నింటినీ మెల్లగా బాగా కలపండి. ఇలా మన సంప్రదాయ ఉగాది పచ్చడి సిద్ధమైంది. ఇందులో తీపి, చేదు, పులుపు, కారము అన్నీ కలిసిన రుచులు ఉంటాయి. ఇది మన జీవితాన్ని సూచిస్తుంది. సంతోషం, బాధ, ఆశ్చర్యం, అనుభవం అన్నీ కలిసిన ప్రయాణమే జీవితం. ముందుగా ఈ పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించండి. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఆస్వాదించండి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఫినీ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సంప్రదాయ వంటకాల కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.